ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష్ రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో సెకండ్ హౌస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, సెకండ్ హౌస్లో ఉన్నటువంటి గ్రహాలు కావచ్చు, సెకండ్ లార్డ్ ఎటువంటి ఫలితాలను ఇస్తారు అంటే ధనయోగాలు, కుటుంబపరమైనటువంటి ఫలితాలు, ఉద్యోగపరమైనటువంటి ఫలితాలు, ఆరోగ్య సంబంధమైనటువంటి ఫలితాలు ఎలా మనం సెకండ్ హౌస్ నుంచి చూడొచ్చు, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో కొంతవరకు తెలుసుకుందాము. సెకండ్ హౌస్ అనేది ప్రధానంగా ధనస్థానంగా చెప్పబడింది. అలాగే వాక్స్థానము, ఫ్యామిలీకి సంబంధించినటువంటి స్థానము, కుటుంబ స్థానము అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఇన్లాస్తో అలాగే వాళ్ళ పేరెంట్స్తో ఈ వైఫ్ అండ్ హస్బెండ్స్ రిలేషన్స్ ఎలా ఉంటాయి అని తెలియజేసేటువంటి హౌస్ సెకండ్ హౌస్. అందుకే సెకండ్ హౌస్ పాడైతే భార్యాభర్తల మధ్య కంటే కూడా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య గొడవలు అనేవి తీవ్రంగా ఉంటాయి. అలాగే సెకండ్ హౌస్ అనేది ముఖానికి సంబంధించినటువంటి హౌసు, నోటికి సంబంధించిన హౌసు, దంత సమస్యలు, కంటి సమస్యలు ఇవన్నీ కూడా సూచించేటువంటి స్థానము సెకండ్ హౌస్. ఇక ఒక వ్యక్తి యొక్క వాక్శక్తి, వాక్పటిమ, వాక్ పారుష్యము అంటే కఠినంగా మాట్లాడడము, వాక్కుతో అంటే మాటలతో సమస్యలు తెచ్చుకోవడము ఇవన్నీ కూడా సూచించే హౌస్ సెకండ్ హౌసే. ఒక వ్యక్తి యొక్క ఆహారపు అలవాట్లు, అలాగే భోజన ప్రీతి అంటే కొంతమంది చాలా భోజన ప్రియులుగా ఉంటారు. ఆ విధంగా ఈటింగ్ అనేది ఇష్టపడము, ఫుడ్ హ్యాబిట్స్ని తెలియచేయడము ఇవన్నీ కూడా సెకండ్ హౌస్ నుంచి మనం గమనించవచ్చు. ఫుడ్ ఇంటేక్ అలాగే నోటి ద్వారా లోపలికి తీసుకునేటువంటివన్నీ కూడా సూచించేది సెకండ్ హౌస్. తాగుడు, స్మోకింగ్ ఇవన్నీ కూడా తెలియజేస్తుంది సెకండ్ హౌస్. అందుకే అలాగే సెకండ్ హౌస్ మారక స్థానం కూడా. అయితే మారక స్థానము అనగానే కేవలం మరణానికి సంబంధించిన స్థానం అని అనుకోవడం కూడా పొరపాటు. ఎన్నోసార్లు నేను చెప్పడం కూడా జరిగింది, కన్సల్టేషన్లో కూడా చెప్పడం జరిగింది. మారకము అంటే తీవ్రమైనటువంటి కష్టాలు ఇచ్చేటువంటి స్థానం. అయితే సెకండ్ హౌస్లో ప్లానెట్స్ అయితే సెకండ్ లార్డ్ మరణానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇవ్వాలి అంటే ఆ విధమైనటువంటి కాంబినేషన్స్ బలంగా ఉండి అటువంటి గ్రహాల యొక్క దశ నడిచేటప్పుడు మరణం కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది తప్ప కేవలం మారక స్థానం అయినంత మాత్రాన సెకండ్ లార్డ్ లేదా సెకండ్ హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ యొక్క దశ మరణం ఇస్తుంది అని అనుకోవడం పొరపాటు. అటువంటి దశలో ఎంతో మంచి యోగాలు అనుభవించిన వాళ్ళ ఎగ్జాంపుల్స్ కూడా మనం చూడొచ్చు. ఇక సెకండ్ హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ కుటుంబ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అలాగే ఒక వ్యక్తి యొక్క మాటలు ఎలా ఉంటాయి, మృదువుగా మాట్లాడతాడా లేదా కఠినంగా మాట్లాడతాడా, వాక్ పారుష్యం ఉంటుందా, ఇవన్నీ కూడా మనం సెకండ్ హౌస్ నుంచి స్టడీ చేయొచ్చు. సెకండ్ హౌస్లో శుభగ్రహాలు ఉండడం అనేది కొంత మంచిది. అలా కాకుండా కుజుడు, రాహువు, కేతువు ఇటువంటి గ్రహాలు సెకండ్ హౌస్లో ఉన్నప్పుడు వారి యొక్క వాక్ అనేది కొంతవరకు నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతుంది. కఠినంగా మాట్లాడే వ్యక్తులై ఉండడము, అలాగే ఎదుటివారు నొచ్చుకునేలా మాట్లాడడము, కొన్ని సందర్భాల్లో ఎదుటి వ్యక్తిని క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడడము, వ్యంగ్యంగా మాట్లాడడము, మాటల ద్వారా ఇతరులను నొప్పించడము ఇవన్నీ కూడా ఇస్తాయి సెకండ్ హౌస్లో ఉన్న ప్లానెట్స్ కనుక సరిగ్గా లేకపోతే, అలాగే సెకండ్ లార్డ్ కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే. వక్రించిన గ్రహాలు సెకండ్ హౌస్లో ఉండడం కూడా మంచిది కాదు. అలాగే సెకండ్ లార్డ్ వక్రించడము, నీచలో ఉండడము కూడా కొంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి కొంత ప్లేస్మెంట్గా మనం చూడొచ్చు. ఇక సెకండ్ హౌస్ అనేది ధనస్థానం కూడా. అందులోనూ సేవింగ్స్ని సూచించే స్థానం సెకండ్ హౌస్. ఒక వ్యక్తి ఎంత సేవ్ చేశాడు తన యొక్క అర్నింగ్స్లో, ఇన్కంలో అని తెలియజేస్తుంది సెకండ్ హౌస్. సెకండ్ హౌస్ కనుక పాడైనట్టయితే సంపాదించి సేవ్ చేసినంత కూడా ఏదో కారణంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఈ విధంగా చాలా ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోస్ని సూచించే స్థానం సెకండ్ హౌస్. అనారోగ్య సమస్యలను కూడా సూచిస్తుంది, ఎందుకంటే 8th హౌస్కి ఆపోజిట్ హౌస్ సెకండ్ హౌస్ అనేది. ఇంత ముఖ్యమైనటువంటి సెకండ్ హౌస్లో ఉన్న ప్లానెట్స్ సెకండ్ లార్డ్ ఎంత బలంగా ఉన్నాడు అని ఎప్పుడు కూడా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా అటువంటి గ్రహాల దశ కనుక నడుస్తున్నట్టయితే వాటికి పరిహారాలు చేసుకుని కొంతవరకు నెగిటివిటీ తగ్గించుకునే ప్రయత్నం చేయడం అనేది ఎప్పుడూ కూడా చెప్పదగినటువంటి సూచన. ఇక ఒక్కొక్క పోర్ట్ఫోలియో కనుక చూసినట్టయితే ధనం ఎలా ఇంపాక్ట్ అవుతుంది, అలాగే ఫ్యామిలీ వాల్యూస్ ఎలా ఇంపాక్ట్ అవుతాయి, వారి యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్, వర్బల్ కమ్యూనికేషన్ అంటే వాక్పటిమ ఇవన్నీ కూడా ఎలా ప్రభావితం అవుతాయి అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. సెకండ్ హౌస్లో నీచలో ఉన్న ప్లానెట్స్, వక్రించిన ప్లానెట్స్, అస్తంగత్వం చెందిన ప్లానెట్స్ ఇవన్నీ కూడా కొంతవరకు ఇందాక చెప్పినట్టు ఆ పోర్ట్ఫోలియోస్ని దెబ్బతీసేటువంటి ప్లేస్మెంట్స్గా మనం చూడాల్సి ఉంటుంది. అలాగే దుస్థానాధిపతులు సెకండ్ హౌస్లో ఉండడము,
నైసర్గిక పాపగ్రహాలు సెకండ్ హౌస్లో ఉండడము ఇవన్నీ కూడా కొంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ని ఎక్కువగా ఇచ్చేటువంటి ప్లేస్మెంట్సే. అదేవిధంగా సెకండ్ లార్డ్ దుస్థానాల్లో ఉండడము, సెకండ్ లార్డ్ నీచలో ఉండడము, సెకండ్ లార్డ్ దుస్థానాధిపతులతో కలిసి ఉండడము ఇవన్నీ కొంతవరకు ప్రాబ్లమ్స్ని ఇస్తాయి. అలాగే ధనయోగాల పరంగా చూసినట్టయితే సెకండ్ హౌస్లో కనుక లగ్నాధిపతి ఉన్న, సెకండ్ లార్డ్ ఉన్న, 11th లార్డ్ ఉన్న, 9th లార్డ్ ఉన్న, 5th లార్డ్ ఉన్న, 10th లార్డ్ ఉన్న ఇవన్నీ కూడా ధనయోగాన్ని ఇచ్చేటువంటి ప్లేస్మెంట్స్ ఇవి. సెకండ్ లార్డ్ 11th లార్డ్ ఇద్దరూ కలిసి సెకండ్ హౌస్లో ఉండడము, అలాగే 11th హౌస్లో ఉండడము అనేది చాలా ప్రబల ధనయోగంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా 10th లార్డ్ సెకండ్ హౌస్లో ఉండడం కూడా కెరియర్లో రైజ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. 5th లార్డ్ సెకండ్ హౌస్లో ఉండడం అనేది ధనయోగము. అలాగే 9th లార్డ్ సెకండ్ హౌస్లో ఉండడం కూడా చాలా లక్కీ పర్సన్స్గా ఉండడము, ధనయోగాన్ని ట్రిగ్గర్ చేయడము ఇటువంటి చాలా మంచి ఫలితాలని ఇస్తుంది. ఇక సెకండ్ లార్డ్ కూడా ఎగ్జాల్ట్ అయి ఉన్నప్పుడు ధనయోగం అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఎప్పుడు కూడా సెకండ్ లార్డ్ ఎగ్జాల్ట్ అయినప్పుడు సెకండ్ లార్డ్తో పాటు లగ్నాధిపతి ఉండడము, మిగతా ధనయోగాన్ని ఇచ్చేటువంటి ప్లానెట్స్ ఉండడం అనేది ఆ ధనయోగానికి బలం చేకూర్చేటువంటి అంశము. అయితే ఎగ్జాల్ట్ అయి ఉన్నప్పుడు అంటే ఉచ్చలో ఉన్నప్పుడు దుస్థానాలతో సంబంధం అనేది ఉండకుండా ఉండడం అనేది ఆ ధనయోగంలో ఏ బ్రేక్స్ రాకుండా స్ట్రాంగ్గా ధనయోగం ఇవ్వడానికి సహాయపడుతుంది. దుస్థానంతో కనుక రిలేషన్ ఉన్నట్టయితే ధనయోగం అది కొంతవరకు భంగం అవుతుంది కాబట్టి ఆ విధంగా మనం ధనయోగాన్ని చూడలేము. ఇక కొన్ని స్పెసిఫిక్ కాంబినేషన్స్ సెకండ్ హౌస్లో కొంత ప్రాబ్లమెటిక్ కాంబినేషన్స్గా చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా శని కనుక సెకండ్ హౌస్లో ఉన్నట్టయితే అది ఓన్ హౌస్ అయినా కానీ అంటే స్వక్షేత్రం అయినా కానీ కుటుంబ సమస్యలు ఇస్తాడు తన యొక్క మహాదశలో. శని కుజులు సెకండ్ హౌస్లో ఉండడము, శని చంద్రులు సెకండ్ హౌస్లో ఉండడము, శని రాహువులు, శని కేతువులు, రవిశనులు సెకండ్ హౌస్లో ఉండడం అనేది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని ఎక్కువగా సూచించేటువంటి కాంబినేషన్ అండ్ ప్లేస్మెంట్. ముఖ్యంగా శని కుజులు కనుక కలిసి సెకండ్ హౌస్లో ఉన్నప్పుడు ఆస్తి తగాదాలు, కుటుంబ సభ్యుల మధ్య ప్రాపర్టీ కోసం ఎక్కువగా తగాదాలు, డిస్ప్యూట్స్, లీగల్ ప్రాబ్లమ్స్, కోర్టు కేసులు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి కలయిక ఉన్నప్పుడు 6th లార్డ్ 8th లార్డ్ కూడా వారితో జాయిన్ అయినట్టయితే కొంతవరకు ఈ సమస్య యొక్క తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక సెకండ్ హౌస్లో సాఫ్ట్ ప్లానెట్స్ అయినటువంటి బుధుడు, శుక్రుడు, చంద్రుడు ఇటువంటి ప్లానెట్స్ కనుక ఉన్నట్టయితే చాలా మృదువైనటువంటి వాక్ ఉండడము, సాఫ్ట్ స్పోకెన్ పర్సన్స్ అంటాం, అంటే చాలా మృదువుగా మాట్లాడే వ్యక్తులు ఉండడము, సంగీతంలో మంచి ప్రతిభ కనపరచడము, వారి యొక్క గానమాధుర్యం అనేది అందరినీ ఆకర్షించడము ఇటువంటి చాలా మంచి ఫలితాలను కూడా ఇస్తుంది ఈ కాంబినేషన్ ప్లేస్మెంట్. శుభగ్రహాల స్థితి సెకండ్ హౌస్లో చాలా మటుకు శుభ ఫలితాలను ఎక్కువగా ఇచ్చేటువంటి ఒక కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. ఇక ఒక్కొక్క గ్రహము కూడా సెకండ్ హౌస్లో ఒక విధమైనటువంటి ఫలితం ఇస్తుంది. క్లుప్తంగా కనుక చూసినట్టయితే రవి కనుక సెకండ్ హౌస్లో ఉన్నట్టయితే స్ట్రాంగ్గా 10th లార్డ్తో కలిసి రవి సెకండ్ హౌస్లో ఉండడము, అలాగే భాగ్యాధిపతితో రవి సెకండ్ హౌస్లో ఉండడము ఇవన్నీ కూడా గవర్నమెంట్ జాబ్లో రాణించడానికి అవకాశాన్ని కల్పించేటువంటి ప్లేస్మెంట్స్. అయితే కేవలం ఇలా ఉన్నంత మాత్రాన గవర్నమెంట్ జాబ్ వస్తుంది అని మనం నిర్ధారణ చేయకూడదు, కానీ ఈ అంశం అనేది గవర్నమెంట్ జాబ్లో రాణించడానికి సహాయపడుతుంది. అదేవిధంగా సొసైటీలో మంచి స్టేటస్, రెస్పెక్టు, మంచి పవర్ అండ్ అథారిటీ ఉండే జాబ్ చేయడము, ధనయోగము ఇవన్నీ కూడా ఇస్తాడు రవి కనుక స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా సెకండ్ హౌస్లో కనుక ఉన్నట్టయితే. అయితే కొంత నెగిటివ్గా కనుక రవి సెకండ్ హౌస్లో ఉన్నట్టయితే కొంతవరకు అత్యాశతో అనైతికమైన పనులు చేసి ధనాన్ని సంపాదించడం అనేది కూడా చేస్తూ ఉంటారు. ఇక చంద్రుడు కనుక సెకండ్ హౌస్లో ఉన్నట్టయితే ఇది మృదువైనటువంటి వాక్ ఇవ్వడము, సాఫ్ట్ స్పీచ్, అలాగే తన వాక్కులతో ఇతరులను ఆకట్టుకోవడము ఇలాంటి చాలా మంచి ఫలితాలని ఇస్తాడు. అదేవిధంగా ధనవృద్ధికి, కుటుంబ సౌఖ్యానికి హెల్ప్ చేసేటువంటి ప్లేస్మెంట్ చంద్రుడి యొక్క సెకండ్ హౌస్ ప్లేస్మెంట్. సెకండ్ హౌస్లో చంద్రుడు పాజిటివ్గా ఉండి ఎటువంటి పాపగ్రహాలతో కలిసి కనుక ఉండనట్టయితే అది ఫ్యామిలీ హ్యాపీనెస్కి, కుటుంబ సౌఖ్యానికి చాలా బాగా సహాయపడుతుంది. అంటే కుటుంబ సభ్యుల మధ్య మంచి అండర్స్టాండింగు, సపోర్టు, హ్యాపీనెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక సెకండ్ హౌస్లో కుజుడు కనుక ఉన్నట్టయితే ఇది మ్యారిటల్ డిస్ప్యూట్స్ అంటే వివాహం తర్వాత ఎక్కువగా మనస్పర్ధలు, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఘర్షణ ఇవన్నీ కూడా ఎక్కువగా ఇచ్చేటువంటి ప్లేస్మెంట్ ఇది.
కుజుడు పాజిటివ్గా ఉంటే చాలా మంచి ధనయోగాన్ని ఇస్తాడు. ఇదే కుజుడు నెగిటివ్గా ఉన్నట్టయితే ధనాన్ని వృధాగా ఖర్చు చేయడము, అనారోగ్య సమస్యలతో ధనం ఖర్చు అవ్వడము, ఈ విధవంటి సమస్యలను కూడా ఇస్తాడు. రుణభారాన్ని కూడా ఎక్కువగా ఇస్తాడు కుజుడు సెకండ్ హౌస్లో నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే. ఇక బుధుడు కనుక సెకండ్ హౌస్లో ఉండి పాజిటివ్గా కనుక ఉన్నట్టయితే అద్భుతమైనటువంటి వ్యాపార విజయాలు, ధనయోగాలు ఇస్తాడు. తన యొక్క వాక్కులతో అందరినీ ఆకట్టుకోవడము, తన యొక్క మాటల చేత బిజినెస్లో రాణించడము, ఇటువంటి చాలా మంచి ఫలితాలని ఇస్తాడు. సింగింగ్లో మంచి ప్రావీణ్యము, ఇలాంటి ఫలితాలను కూడా ఇస్తాడు బుధుడు సెకండ్ హౌస్లో. ఇదే బుధుడు కనుక నెగిటివ్గా సెకండ్ హౌస్లో ఉన్నట్టయితే వ్యాపార నష్టాలు, అది కూడా అనుకోని తీవ్ర నష్టాలు, ఊహించిన నష్టాలు, ఇవన్నీ కూడా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. బుధుడు రిట్రోగ్రేడ్ అయ్యి సెకండ్ హౌస్లో ఉండడము, రాహు వంటి ప్లానెట్తో సెకండ్ హౌస్లో ఉండడము, కేతువుతో కలిసి సెకండ్ హౌస్లో ఉండడం అనేది కొంతవరకు మనం డీప్గా అనలైజ్ చేయాల్సినటువంటి కాంబినేషన్ అండ్ ప్లేస్మెంట్. ఇక గురువు కనుక సెకండ్ హౌస్లో ఉన్నట్టయితే సాధారణంగా ధనయోగాన్ని ఇస్తాడు. అలాగే మంచి మాటగారితనము, తన మాటలతో ఇతరులను ఆకట్టుకోవడము, ప్రవచనకర్తలుగా రాణించడము, టీచింగ్ రంగంలో రాణించడము, ఇలాంటి చాలా మంచి ఫలితాలని ఇస్తారు. వారి యొక్క వాక్యవర ప్రొఫెషన్గా ఉండడము, ఇలాంటి చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. ఇదే గురువు కనుక సెకండ్ హౌస్లో నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే ధన నష్టము, ఎప్పుడూ కూడా కష్టపడి సంపాదించింది ఏదో ఒక రూపంలో నష్టమవుతూ ఉండడము, కుటుంబ సమస్యలు, వీటితో చాలా సతమతం అవుతూ ఉంటాడు జాతకుడు. ఇక శుక్రుడు కనుక సెకండ్ హౌస్లో ఉన్నట్టయితే పాజిటివ్ అండ్ స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే అద్భుతమైనటువంటి ధనయోగము, విలాసవంతమైన జీవితము, సుఖభోగానికి లోటు లేకుండా ఉండడము, మంచి ఫ్యామిలీ హ్యాపీనెస్, ఫ్యామిలీ మెంబర్స్తో మంచి రిలేషన్, ఇవన్నీ కూడా ఇస్తాడు. ఇదే శుక్రుడు కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే వ్యసనాలకి లోనవ్వడము, తాగుడు, అలాగే స్మోకింగ్, ఇలాంటి వాటికి ఎక్కువగా అడిక్ట్ అవ్వడము, జోదము ఇటువంటి వాటికి కూడా ధనాన్ని ఖర్చు చేసి ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళడము, ఇలాంటి చాలా నిరుత్సాహకరమైనటువంటి ఫలితాలను ఇస్తారు శుక్రుడు సెకండ్ హౌస్లో కనుక ఉన్నట్టయితే. ఇక శని కనుక సెకండ్ హౌస్లో ఉన్నట్టయితే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేవి తప్పకుండా ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కంటే కూడా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎక్కువగా గొడవలు అనేవి ఉంటాయి సెకండ్ హౌస్లో శని ఉన్నట్టయితే. అయితే ఓన్ హౌస్లో ఉన్నా కానీ, స్వక్షేత్రంలో ఉన్నా కానీ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అయితే ఉంటాయి. ఇక ధనయోగ కాంబినేషన్లో కనుక శని సెకండ్ హౌస్లో ఉన్నట్టయితే అద్భుతమైనటువంటి ధనయోగాన్ని ఇస్తారు తన యొక్క మహాదశలో. ఇక రాహు కనుక సెకండ్ హౌస్లో ఉన్నట్టయితే పాజిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే అద్భుతమైనటువంటి ధనయోగము, సడన్ వెల్త్ అంటే ఆకస్మిక ధనయోగము, చాలా ఉన్నత స్థితికి చేరుకోవడము, ఇటువంటి చాలా మంచి ఫలితాలని ఇస్తాడు. ఇదే కొంత నెగిటివ్గా ఉన్నట్టయితే అబద్ధాలు ఆడడము, మోసం చేయడము, దాని ద్వారా జీవితంలో పైకి రావడము, ఇతరులని మోసం చేసి జీవితంలో పైకి రావడము, ఇలాంటి ప్రమాదకరమైన రిజల్ట్స్ను కూడా ఇస్తాడు రాహు సెకండ్ హౌస్లో. ఆశ్రితఘాతాలు, కోర్టు చిక్కులు, ఇటువంటి వాటితో ఇబ్బందుల్ని పెడుతూ ఉంటాడు. ఇక కేతు కనుక సెకండ్ హౌస్లో ఉన్నట్టయితే ఎక్కువగా ఫ్యామిలీ డిస్ప్యూట్స్, తన మాటల చేత శత్రుత్వాన్ని కొని తెచ్చుకోవడము, ఘర్షణ వాతావరణము, ఫ్యామిలీలో ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయం మీద ఆర్గ్యుమెంట్స్, ఒకరినొకరు నిందించుకుంటూ ఉండడము, ఈ విధంగా ఫ్యామిలీ లైఫ్ అనేది చాలా చాలా చికాకులు కలిగిస్తూ ఉంటుంది. యాక్సిడెంట్స్కి గురవుతూ ఉండడము, తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తూ ఉండడము, అంతుపట్టన అనారోగ్య సమస్యలు కావచ్చు, చాలా లాంగ్ రన్నింగ్ డిసీజెస్ అంటే దీర్ఘకాలిక వ్యాధులు, వీటితో ఎక్కువగా సతమతమవుతూ ఉంటాడు సెకండ్ హౌస్లో కనుక కేతువు ఉన్నట్టయితే. ఈ విధంగా ఏ గ్రహం సెకండ్ హౌస్లో ఉంది, ఏ గ్రహంతో కలిసి ఉంది, ఈ రెండు కూడా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సెకండ్ హౌస్ అనేది ఒక వ్యక్తి యొక్క చాలా ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోస్ని రూల్ చేస్తుంది కాబట్టి సెకండ్ హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్ కావచ్చు, సెకండ్ లార్డ్ యొక్క స్థితి కావచ్చు, చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. అవి కనుక బాగున్నట్టయితే వారి యొక్క ఫ్యామిలీ లైఫ్, అలాగే ఫినాన్షియల్ స్టేటస్, ఇవన్నీ కూడా ఆరోగ్యకరంగా ఉంటాయి. ఆ గ్రహాల దశ కనుక నడుస్తున్నట్టయితే తప్పకుండా మనం వాటిని అనలైజ్ చేసి వాటికి తగినట్టుగా రెమెడీస్ చేసుకుని ఆర్థికపరమైనటువంటి అంశాల్లో పెట్టుబడులు పెట్టేటువంటి విషయాల్లో కొంత ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి సహాయపడతాయి సెకండ్ హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ కావచ్చు, సెకండ్ లార్డ్ యొక్క స్థితి కావచ్చు. ఈ విధంగా సెకండ్ హౌస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, సెకండ్ హౌస్లో ఉన్న ప్లానెట్స్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, సెకండ్ లార్డ్ యొక్క స్థితి మనకి ఎటువంటి కొంత క్లూస్ అనేది ఇస్తుంది అని తెలియజేయాలనే ఉద్దేశంతో, అలా తెలియజేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ వీడియోలో కొన్ని పాయింట్స్ని మాత్రం నేను డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.